ప్రస్తుతం సోషల్ మీడియా ఏ రేంజ్లో మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల క్రియేటివ్ వీడియోలు విపరీతంగా పెరిగిపోయాయి. సెలబ్రిటీ లుక్స్ మార్చడం, పాత సినిమాలను నయా తరహాలో రీక్రియేట్ చేయడం, ఫన్నీ ఎడిట్ చేయడం రెగ్యులర్గా వైరల్ అయిపోతున్నాయి. తాజాగా స్పిరిట్ సినిమా మీద ఒక ఏఐ వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఈ వీడియో ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సినిమా లవర్స్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న స్పిరిట్ మూవీ గురించి తెలిసిందే. ఇందులో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా అయితే నటించబోతున్నారు. ప్రాజెక్ట్ అధికారంగా అనౌన్స్ అయినప్పటి నుంచి ఇందులో విలన్ ఎవరు అనే చర్చ నడుస్తూనే ఉంది. అయితే కొంతమంది అభిమానులు కొరియన్ నటుడు డాన్లీ అంటే డాంగ్ సియోక్ అయితే బాగుంటుందని అప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వారి ఊహకు ఏ టచ్ ఇవ్వడంతో అందరికీ నవ్వులు పుట్టిస్తోంది. ఇక ఈ వైరల్ వీడియోలో మొదటిగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కి కథ చెప్తున్నట్లు చూపించారు. తర్వాత యాక్షన్ మోడ్ లోకి వెళ్లి పోలీస్ గెటప్ లో ప్రభాస్ శత్రువులను తలపడేలా సీన్ కట్ చేశారు. అంతలో డాన్లీ విలన్ ఎంట్రీ, ఇద్దరి మధ్య చిన్న ఫైట్ సీక్వెన్స్లను కూడా కలిపి ఏ టెక్నాలజీతో వాస్తవికంగా తీర్చిదిద్దారు. అయితే ఇదే ఫన్నీగా మారిపోయింది. కట్ చేస్తే షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ ఇంట్లో ఫుడ్ సీన్. షూటింగ్ లోపాలు తిన్న డాన్లీ ప్రభాస్ ఇంట్లో అతిథిగా వచ్చి రుచికరమైన భోజనాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు చూపించారు. ప్రభాస్ సినిమాల షూటింగ్ కి ప్రత్యేకంగా ఫుడ్ స్పెషల్ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది కాబట్టి ఇది సహజంగానే కనెక్ట్ అయ్యేలా ఉంది. డాన్లీ భీకరమైన విలన్ అయినా కానీ ఫుడ్ ముందు మాత్రం పూర్తిగా ఓడిపోయినట్లు వీడియో కట్ చేయడం మెయిన్ హైలైట్. అయితే ఫుడ్ తిన్నా ఇంకా తినాల్సిందే అని లుక్ ఇచ్చేలా డాన్లీ చూపించడం నెటిజన్లకు కొత్త లెవెల్లో ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది. ప్రభాస్ దగ్గరుండి మరీ తినిపిస్తే ఎలా ఉంటుందో వీడియోలో చూపించడంతో అయ్యేం ఇదేం టార్చర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే డాన్లీ లేటుగా వచ్చిన ఫుడ్ విషయంలో ప్రభాస్ కు ఎదురు చెప్పలేడన్నట్లు రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ క్రియేటివిటీ ఎడిట్ చేసిన నెటిజన్లు ఇలా అయితే వీళ్ళే సినిమా తీసేయాలి అంటూ ఫన్నీ రియాక్షన్స్ కూడా ఇస్తున్నారు. స్పిరిట్ మూవీ కోసం ఏ మాత్రం అప్డేట్ వచ్చినా కానీ హల్చల్ చేస్తుంటే ఇలా ఫ్యాన్స్ చేసే వీడియోలు ఇంకో లెవెల్లో బజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఏ టెక్నాలజీ వల్ల క్రియేటివిటీ కొత్త హోరా తెచ్చుకుందనే చెప్పాలి. మరి ఇదే ఊపుతో స్పిరిట్ సినిమా అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.